హరే కృష్ణ. సో వాట్ ఈజ్ మాయా అనే ప్రశ్నకు సమాధానము సింపుల్ వర్డ్స్లో మాట్లాడుకుంటే, ఒకటి లేనిదాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది, లేనిదాన్ని ఉన్నట్టుగా ఫీల్ చేపిస్తుంది, లేనిదాన్ని ఉన్నట్టుగా మనల్ని ఒక్క రేంజ్లో భ్రమితం చేసిస్తుంది. ఉదాహరణకు ప్రభాస్ గారు టాలీవుడ్ హీరో, అందరికీ తెలుసు, బ్యాచిలర్, మోస్ట్ వాంటెడ్, హ్యాండ్సమ్ బీన్స్, అవునా కదా. కానీ అది బాహుబలి 1 కావచ్చు, 2 కావచ్చు, చూస్తున్నంతసేపు థియేటర్లో ఆ మ్యూజిక్కి, ఆ సౌండ్కి, ఆయన యాక్టింగ్కి మనకు అనిపించిందా అసలు అలాగా ఆయన బ్యాచిలర్ అని? ఆయన యాక్టింగ్ చూస్తున్నంతసేపు ఒక్క రేంజ్లో భ్రమించిపోయాం. ఇలాగ నిజమైన మహిష్మతి రాజ్యంలో ఈయన ఒక పర్సన్, ఆయన రాజు కావాలనే తపన ఆయన కన్నా మనకి ఎక్కువ అనిపించింది, అవునా కదా. ఇలాగే లేనిదాన్ని మనదిగా భ్రమింప చేయడాన్ని మాయ అంట. ఉదాహరణకు నా తల్లిదండ్రులు, నా భార్య, పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, వీళ్ళెవ్వరు మన వాళ్ళు కాదు, కానీ మన భ్రమ అలా ఉంటుంది. ఏ విధంగా రాజమౌళి డైరెక్ట్ చేసిన విధంగా మమ మాయ దృఢత్యయ అంటాడు భగవంతుడు. చాలా రాజమౌళి కన్నా 1,000 రెట్లు బాగా డైరెక్ట్ చేస్తుంది మాయ. కాబట్టి మనం దీంట్లో నుంచి రావాలి అంటే వైష్ణవుల పాదపద్మాలు పట్టుకోవాలి. వాళ్ళు తప్ప మనకు నిజంగా మార్గదర్శకం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. జగతాహమస్య మాతా ధాత పితా, మా బౌద్ధుడు అంటాడు, తల్లి నేనే, తండ్రి నేనే, నీ బంధువుని, తాత కూడా నేనే రా, నీ దోస్తు నేనే అంటాడు. మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం పక్కన పెట్టడం, కానీ అసలు వినడం కూడా మానేస్తాం. కాబట్టి ఈ మాయకు దూరమయ్యి భగవంతుని చేరుకోవాలంటే వైష్ణవుల పాదపద్మాలు పట్టుకోవాలి. వాళ్ళే ఎందుకండి, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా అంటే, లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే మన నుంచి కామము, కోదము, లోభము, మోహము ఇవన్నీ హరించేస్తారు. ఎలా హరిస్తారంటే, ఎప్పుడు హరికథ చెప్తూ ఉంటారు. ఓ సోదిలా, మనకు అలాగే అనిపిస్తుంది. ఎప్పుడు అది ఇది చెప్పి కథలు చెప్పి ఏం చేస్తారంటే, మనలో ఎంత చెత్త చెదార్థం అంతా బయట తీసి కేవలం హరి మాత్రమే ఉండేటట్టు చూసి భగవద్ధామానికి నడిపించి లాస్ట్కు గోలోకాన్ని చేర్పించేస్తారు. కాబట్టి వాళ్ళని తప్ప ఇంకెవరిని నమ్మడానికి వీల్లేదు ఈ భౌతిక లోకంలో. కాబట్టి బాగా ఆలోచించి వైష్ణవుల శరణు కోరండి, భగవద్ధామానికి దయచేయండి. హరే కృష్ణ.